వరంగల్ హన్మకొండ జంట నగరాల మధ్య ఉన్న అతిపెద్ద జలాశయం భద్రకాళి చెరువు ఖాళీ అయింది. నిత్యం నిండు కుండలా తొలికిసలాడే చెరువు నీరంతా దిగువకు వదిలేయడంతో ఎడారిలా మారిపోయింది. చెరువు ఖాళీ అయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? భద్రకాళి చెరువు విషయంలో ప్రభుత్వం స్థానిక నేతల దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చిన భద్రకాళి చెరువు ప్రస్తుతం సమ్మర్ వాటర్ స్టోరేజ్ జలాశయంగా ఉపయోగపడుతోంది. ఈ చెరువు క్రమక్రమంగా కబ్జాకు గురైపోవడంతో ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలింది. దీంతో మిగిలి ఉన్న చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవతో చెరువు ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడ్డాయి. చెరువులో పూడిక తీసి శుద్ధి చేయాలని, బౌండరీస్ ఫిక్స్ చేయాలని భావించారు. కొత్త అందాలతో అందులో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి చెరువు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాదాపు 8 రోజుల వ్యవధిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది. కాపువాడ ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు. చెరువు నీరంతా దిగువకు వదిలేయటంతో ఈ భారీ చెరువు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. చెరువు నీరంతా ఖాళీ కావడంతో మత్స్యకారులు, చేపల ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. రకరకాల చేపలు జాలర్లకు చిక్కడంతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. భద్రకాళి చెరువును ఖాళీ చేయిస్తున్న సమయంలో చాలా మంది తమపై విమర్శలు చేశారన్నారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అయితే వచ్చే 50 ఏళ్ల పాటు వరంగల్ నగర ప్రజల అవసరానికి అనుగుణంగా ఈ చెరువును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. చెరువు పూడిక తీసి ఆ తర్వాత నీటితో నింపేస్తామంటున్నారు. వరంగల్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు రాజేందర్ రెడ్డి. భయంకరంగా ఉన్నది. ఇలా చూస్తే ఆ నీళ్ళని చూస్తే అరే ఇలా మంచి పని చేస్తున్నారా అనే విధంగా వాటన్నిటిని క్లీన్ చేసేసి త్వరలో మళ్ళీ వర్షాకాలం లోపట ఏ విధంగా దాన్ని ఫిల్ చేయాలి, ఓన్లీ వర్షాకాలం వాటర్ ఒకటే కాకుండా ఆల్టర్నేట్గా ఎట్లా ఫిల్ చేయాలనే దాని మీద కూడా మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూడండి, ఎన్నో రకాల చేపలతోటి మత్స్యకారులకు సుమారు ₹1 కోటి లాభం చేకూర్చగలిగినాం. ఇవాళ స్టార్టింగ్లో అందరూ కూడా అరే గది నీరు ఇస్తారా, గిది చేస్తారా, తాగే వాటర్ కాదు, ఆర్టిఫిషియల్ వాటర్ అది. దాంతో ఉపయోగం అయితే లేదు కదా. ఇప్పుడు తీయటం వల్ల 50-60 ఏళ్ళకు భవిష్యత్ తరాలకు మంచిగా అందించే విధంగా చేస్తున్నాం కదా. అప్పుడు తొందరపడి కొందరు మాట్లాడినా 10% మాట్లాడి 90% అప్రిషియేట్ చేసినా ఇలా 10% ప్రజలు కూడా నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారండి. మాది ఒక్కటేనండి, మా టర్ము లోపల వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాని మార్పు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా చేసి చూపించే బాధ్యత మాది. గతంలో చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. భద్రకాళి చెరువు పూడికతీత పనులపై ఇప్పుడు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని వరంగల్ మేయర్ చెప్తున్నారు. ఎండాకాలంలోపే చెరువు పూడికతీత పనులు పూర్తి చేసి మళ్లీ నీటితో చెరువును నింపేస్తామంటున్నారు. ఆ చెరువుని లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఎన్నో ఏళ్ల నుంచి దాంట్లో మట్టి అంతా పేరుకపోయి ఉన్నది. ఏ చెరువైనా కానీ ఒకసారి తీసి మొత్తం దాంట్లో ఉన్నదంతా పూడిక తీసినప్పుడే మళ్ళీ ఆ చెరువులో బాగుంటుందన్న ఉద్దేశంతో దాన్ని కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా కొంత మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ తీసి దాన్ని పూడిక తీసే కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దాన్ని కూడా భవిష్యత్ తరాలకి, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆగిపోయినటువంటి ఆ గుట్టలుగా పేరుకపోయి అనీవన్గా ఉంది, దాన్ని ఎంత తీయాలి ఏంది అన్నది ఇరిగేషన్ వాళ్ళు, అధికారులు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్న మీదట దాన్ని పూడికతీత కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న మాడవీధులు కానీ అన్నీ కూడా నిర్మాణం జరుగుతుంది. దీన్ని కూడా తొందరలోనే, అంటే ఎండాకాలం ముందే దాన్ని ఇది పని పూర్తి చేసుకొని మే లోపలనే మళ్ళీ నింపే ప్రయత్నం కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. మొత్తం మీద భద్రకాళి చెరువు ప్రక్షాళనతో ప్రారంభించి వరంగల్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని స్థానిక నేతలు కంకణం కట్టుకున్నారు.